ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ పూర్తిగా వింటే మీరు చరిత్రను తప్పకుండా తిరగరాస్తారు. అనగనగా ఒక రాజు 7 చేపలు తీసుకొచ్చాడు. అందులో ఒక్క చేప మాత్రం ఎండలేదు. అందరూ ఆ చేపను ఇలా అడిగారు, చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని. చేప గడ్డివాము అడ్డొచ్చింది అని చెప్పింది. గడ్డివామును అడిగితే ఆవు నన్ను మేయలేదు అన్నది. ఆవును అడిగితే గొల్లవాడు నన్ను మేపలేదు అన్నది. గొల్లవాడిని అడిగితే చీమ నన్ను కుట్టింది అని అంది. చూసారా, ఒక చిన్న కారణం చివరకు ఒక చేపను ఎండకుండా చేసింది. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈరోజు ప్రతి తరం ఒక మాటను తిరిగి మళ్ళీ మళ్ళీ చెబుతుంది. మా తాత అప్పుడే భూమి కొని ఉంటే, మా నాన్న కొంచెం ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇంకోలా ఉండేది అని. వాళ్ళని అడిగితే అప్పట్లో రేట్లు ఎక్కువగా అనిపించాయి, కొంచెం ఆగుదాం అనుకున్నాం, ఖర్చులు పెరిగాయి, ఇంకొంచెం ఆగి చూసాం, ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏ తరాన్ని అడిగినా ఇదే సమాధానం. ప్రతి తరానికి ఒక కారణం ఉంటుంది, కానీ కారణాలతో సాకులతో ఆస్తులు మనం సంపాదించలేము. మనం భూమి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటే, ఆ నిర్ణయమే మనను ఆస్తిపరులుగా చేస్తుంది. అందుకే కొంతమంది మాత్రమే మా పిల్లలు మా నాన్న భూమి కొనుంటే బాగుండేది అని రేపు అనకూడదు, అందుకే మేము ఈరోజే కొనుగోలు చేస్తున్నామని వారికి వీలైనంత వారికి అందుబాటులో ఉన్న ధరలో భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే అసలైన వారసత్వం. ఈరోజు మీరు కొనుగోలు చేసిన ఒక్క ప్లాట్ రేపు మీ పిల్లలకు ఒక అవకాశం, మీ మనవళ్లకు ఒక భద్రత, మీ కుటుంబానికి ఒక గర్వకారణం కావచ్చు. తరాలుగా మారని చరిత్రను మీరు తిరిగి రాయండి. ఈరోజే మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిని వేయండి. ఒక చిన్న ప్లాట్ని పర్చేజ్ చేయండి.